10th క్లాస్ ఫిజిక్స్ నుంచి రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అనే టాపిక్ నుంచి రెగ్యులర్గా మనకి 6 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. సో రే డయాగ్రామ్స్ ఎలా ఇమేజ్ ఫార్మేషన్స్ రే డయాగ్రామ్స్ ఎట్లనో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, సరే. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే బల్జ్డ్ ఇన్వర్ట్స్ అనమాట. అంటే లోపల సైడు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది, బయట సైడ్ ఏమో కోటింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా, బయట ఏమో రేడియం కోటింగ్ ఉంటుంది, లోపలేమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ అంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఏంటి? సమ్ డిస్టెన్స్, అంటే ఎంత దూరమైనా. ఓకేనా, మనం మెజర్ చేయలేనంత దూరం అనుకోండి ఇన్ఫినిటీ అని అంటే. సో ఇన్ఫినిటీ దగ్గర నేను ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిటీ అంటే ఏంటి? ఇప్పుడు మీ నుంచి ఒక వాల్ ఉందనుకోండి ఎదురుగా, ఓకేనా, అది కూడా ఇన్ఫినిటీయే. ఓకేనా, సో అంటే మనం మెజర్ చేయలేనంత డిస్టెన్స్, ఎంత దూరమైనా తీసుకోవచ్చు మనం ఇన్ఫినిటీ అని అంటే. ఓకే, సో ఇన్ఫినిటీ అనే డిస్టెన్స్లో అంటే సమ్ డిస్టెన్స్ దగ్గర నేను ఏం చేస్తున్నా, ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశా. ఈ ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాండిల్ అనుకుందాం. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ నుంచి ఏమవుతుంది, లైట్ రేస్ అనేవి వస్తున్నాయి. ఈ లైట్ రేస్ అనేవి చూడండి ఇలా ప్యారలల్గా తీసుకుందాం. ఫస్ట్ ఈ ప్యారలల్గా తీసుకున్న లైట్ రే ఏమవుతుంది, ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడ్డప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, రిఫ్లెక్ట్ అయినప్పుడు దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకేనా, అంటే ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ప్యారలల్ రేస్ అన్నీ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకే, ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్నే మనం ఏమంటాం, ఫోకస్ అంటాం. ఓకే, ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ప్యారలల్ రేస్ అన్నీ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. దాన్ని మనం ఫోకస్ అంటాం. ఎక్కడైతే అలా ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ఇంటర్సెక్ట్ అయిన చోట ఏమవుతుంది, ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకే, సో అట్లా ఫోకస్కి 2 డెఫినేషన్లు ఉంటాయి. ప్యారలల్ రేస్ అన్నీ కూడా ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని ఫోకస్ అంటాం, అదొకటి. ఇంకోటి ఏంటి, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే దాని ఇమేజ్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో దాన్ని కూడా ఫోకస్ అంటాం. సో 2 డెఫినేషన్స్ అనమాట. నెక్స్ట్ కండిషన్స్ చూద్దాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. నెక్స్ట్ ఏంటి, రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే ఏంటి, మనం ఇమేజ్ని కనుక చూడాలి అని అంటే స్క్రీన్ని పెట్టాలి. స్క్రీన్ ఎక్కడ పెడతాం, మనం మిర్రర్కి ముందు పెడతాం. ఓకేనా, ఎందుకు, మిర్రర్ ఏం చేస్తుంది, రిఫ్లెక్టింగ్ చేస్తుంది. ఓకే, సో అందుకే మిర్రర్ ముందు మనం స్క్రీన్ని ప్లేస్ చేస్తే ఆ స్క్రీన్ మీద కనుక ఇమేజ్ అనేది మనకు కనబడితే అది రియల్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే తలకిందులుగా ఫామ్ అవుతుంది అనమాట. కాన్కేవ్ మిర్రర్ ఎక్కువగా ఏం చేస్తుంది, ఇన్వర్టెడ్ ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది. సో అట్లా ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, డిక్రీజెస్ అంటే డిమినిష్డ్. ఓకే, సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఏమవుతుంది, డిక్రీజెస్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే బియాండ్ సి. అంటే ఇప్పుడు ఫోకస్ కదా, ఫోకస్ కి డబల్ సి. ఓకేనా, ఫోకస్ 10 ఉందనుకోండి ఫోకల్ లెంత్. ఓకే, సెంటర్ ఎంత అవుతుంది, 20 అవుతుంది. 20కి అవతల కొంచెం డిస్టెన్స్ అనమాట బియాండ్ సి అంటే. ఓకే, రైట్. బియాండ్ సి దగ్గర మనం కనుక తీసుకుంటే, ఓకే, బియాండ్ సి దగ్గర కనుక మనం ఆబ్జెక్ట్ని తీసుకుంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బిట్వీన్ ఎఫ్ అండ్ సి దగ్గర ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే ఎఫ్కి సికి మధ్యలో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. అంటే రియల్ ఇమేజ్ ఫామ్ అంటే మనకి ఇమేజ్ అనేది స్క్రీన్ మీద కనబడుతుంది, అండ్ ఆల్సో ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ ఇమేజ్ సైజ్ ఏంటి, డిక్రీజెస్. మళ్ళీ ఇమేజ్ సైజ్ అంటే ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తే ఇమేజ్ సైజ్ అనేది ఏముంటుంది, తక్కువగా ఉంటుంది అనమాట. అందుకే ఇమేజ్ సైజ్ డిక్రీజెస్. నెక్స్ట్ రే డయాగ్రామ్స్ చూసుకోండి ఇట్లా. ఓకేనా, ప్యారలల్ రే ఒకటి తీసుకున్నాను, ఫోకస్ మించి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ సెంటర్ మించి తీసుకున్నాను. ఓకేనా, ఒక రే చూడండి ఇట్లా సెంటర్ మించి తీసుకున్నానా, సెంటర్ మించి తీసుకుంది ఏమవుతుంది, ఎటు డీవియేట్ అవ్వదు, మళ్ళీ సేమ్ అదే పాత్లో. ఓకేనా, బ్యాక్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ అనమాట. అంటే సెంటర్ నుంచి ఒక రేని కనుక తీసుకుంటే మళ్ళీ అదే పాత్లో ఆ రే అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఆ 2 రేస్ అనేవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎట్ సి. ఓకేనా, సి దగ్గర పెడితే ఆబ్జెక్ట్ ని మనం సి దగ్గర పెడితే ఇమేజ్ కూడా సి దగ్గరే ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఓకేనా, సేమ్ సైజు, ఆబ్జెక్ట్ ఏ సైజ్ ఉంటుందో ఇమేజ్ కూడా అదే సైజ్ అనమాట. ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ సి, రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ సేమ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అంటే ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఓకేనా, రే డయాగ్రామ్స్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకే, నెక్స్ట్
ఆబ్జెక్ట్ ఎట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఎఫ్ అండ్ సి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి మధ్యలో ఇప్పుడు ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశా. ఆబ్జెక్ట్ ఇలా ముందుకు వచ్చే కొద్దీ ఇమేజ్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అట్లా ఆబ్జెక్ట్ అనేది మనకి ముందుకు వస్తూ ఉంటే ఇమేజ్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే రైట్. బిట్వీన్ ఎఫ్ అండ్ సి దగ్గర మనం ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బియాండ్ సి, అంటే సి అవతల ఫామ్ అవుతుంది అనమాట. ఇమేజ్ ఫార్మ్డ్ అట్ బియాండ్ సి, రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఇంక్రీజెస్. ఇప్పుడు ఇమేజ్ సైజ్ పెరుగుతుంది, ఆబ్జెక్ట్ తో కంపేర్ చేస్తే ఇమేజ్ సైజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఈసారి. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎట్ ఎఫ్. ఓకే, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎఫ్ దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ని పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఎఫ్ దగ్గర ఫామ్ అయింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఎఫ్ దగ్గర. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవ్వాలి. ఓకేనా? ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. ఓకే, రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ సేమ్ అనమాట. ఓకేనా? రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ అంటే మన స్క్రీన్ మీద కనబడుతుంది అండ్ ఆల్సో ఇన్వర్టెడ్ తలక్రిందులుగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ ఎట్ బిట్వీన్ పి అండ్ ఎఫ్ అంటే ఇది పోల్ ఇది. ఓకేనా? మిర్రర్ సెంటర్ ఉంటుంది కదా, మిర్రర్ సెంటర్ ని పోల్ అంటాం మనం. పోల్ కి ఎఫ్ కి మధ్యలో మనం ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం ఇప్పుడు. ఓకేనా? పోల్ కి ఎఫ్ కి మధ్యలో మనం ఆబ్జెక్ట్ ని కనుక ప్లేస్ చేస్తే ఏమవుతుంది? మిర్రర్ బ్యాక్ సైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? మిర్రర్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, అంటే మిర్రర్ కి ఎదురుగా ఫామ్ అవ్వదు, మిర్రర్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది ఇమేజ్. ఇప్పుడు దాకా అన్ని ఫామ్ అయిన ఏ ఇమేజెస్? ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫామ్ అయినాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఎరెక్టెడ్ ఇమేజ్ అంటే నిట్ట నిలువుగా పైకి నిలబడుతుంది అనమాట ఇమేజ్. ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇమేజ్ సైజ్ ఎన్లార్జ్డ్ అంటే పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో చూడండి, ఇమేజ్ ఫార్మ్డ్ అట్ బ్యాక్ సైడ్ ఆఫ్ మిర్రర్. వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి? మన స్క్రీన్ ఎక్కడ ప్లేస్ చేసాం? మిర్రర్ కి ఎదురుగా స్క్రీన్ ని ప్లేస్ చేసాం. స్క్రీన్ అంటే ఏంటి? ఒక తెర లాంటిది అనుకోండి. ఓకేనా? రైట్. స్క్రీన్ ని మిర్రర్ కి ఎదురుగా ఫామ్ చేసాం. ఆ స్క్రీన్ మీద మనకి ఇమేజ్ కనపడదు. ఎందుకు కనపడదు? ఇమేజ్ ఎక్కడ ఉంది? బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్. ఓకేనా? స్క్రీన్ మీద మనకు ఫామ్ కాలేదు కాబట్టి ఓకేనా, ఆ ఇమేజెస్ ఏమంటాం? వర్చువల్ ఇమేజెస్ అంటాం. ఓకేనా? అంటే మనకు కనపడదు అది వర్చువల్ ఇమేజ్ అనేది. రియల్ ఇమేజ్ మాత్రమే మనకు కనబడుతుంది, స్క్రీన్ మీద ఫామ్ అవుతుంది కాబట్టి. వర్చువల్ ఇమేజ్ అనేది స్క్రీన్ మీద ఫామ్ అవ్వదు. ఓకేనా? సో బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. ద ఇమేజ్ డస్ నాట్ ఫార్మ్స్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ ఎరెక్టెడ్. ఇవన్నీ కూడా ఏంటి? ఇన్వర్టెడ్ ఇమేజెస్ తలకిందులుగా. ఇదేంటి? ఇట్లా నిట్ట నిలువుగా ఉంది, ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో ఇమేజ్ కూడా అలానే ఉంది అనమాట. ఎరెక్టెడ్ ఇమేజ్ అంటాం. ఓకేనా? ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటే సైజ్ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. ఓకేనా? ఇంక్రీజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ సైజ్ తో కంపేర్ చేస్తే ఇమేజ్ సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మెయిన్గా మనకి 6 మార్క్స్ అనేవి ఈ రే డయాగ్రామ్స్ నుంచి ఓకేనా, ఈ కండిషన్స్ నుంచి వస్తూ ఉంటాయి అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మంచి స్కోర్ గెయిన్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.